కేసులు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అమెరికాలోని టెక్సాస్ లో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ లో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హిందుత్వ కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గణపయ్యకు మంగళహారతులు, నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. యూనివర్సిటీలో గణేష్ ఉత్సవాలు నిర్వహించడం పట్ల పలువురు విద్యార్థులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. అమెరికాలోని టెక్సాస్ లో వినాయక చవితి వేడుకలు వైభవంగా జరిగాయి. యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ లో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హిందుత్వ కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అందంగా అలంకరించిన మండపంలో గణపతి ప్రతిమను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. గణపయ్యకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక 9 రోజుల పాటు నిత్య పూజలు, మండపంలో రోజుకో అలంకరణ చేస్తున్నట్టుగా కమిటీ వారు వివరించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా పలు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలిపారు. యూనివర్సిటీలో గణేష్ ఉత్సవాలు నిర్వహించడం పట్ల పలువురు విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. మేము డెంటన్ డల్లాస్ నుంచి ఉడ్డిల్ కమిటీ, హిందుత్వ కమిటీ నుంచి మేము మా సహచరులంతా ఏర్పాటు చేసినటువంటి గణపతి విగ్రహంని ఈరోజు 2వ రోజు సక్సెస్ఫుల్గా నడుపుతున్నాము. ఈరోజు అన్నదానం కూడా ఉంది. ఇంత దూరం వచ్చి ఎన్నో ఖండాలు దాటుకుంటూ ఇక్కడికి వచ్చి మేమంతా ఒకరొకరు సహాయం చేసుకుంటూ నిలబెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత హ్యూజ్ క్రౌడ్ వస్తుందని చెప్పేసి, ఇంత రెస్పాన్స్ వస్తుందని చెప్పేసి. ఇది కేవలం వెనకలు చూస్తున్నామంటే డెకరేషన్ కానీ ఎవ్రీథింగ్ మేమే చేసాం. ఎవరి సహకారం లేకుండా మేము స్టూడెంట్స్ సహకారంతోనే చేసాము. ఇక్కడ డెంటన్ హిందుత్వ కమిటీ నుంచి ఫస్ట్ ఇయర్ ఇలా మనం జరుపుకోవడం, అవుట్డోర్స్లో ఇదంతా చేయడం మొదటిసారి బహుశా నేను చూసేది అమెరికా వచ్చిన తర్వాత. ఇలా టెంట్ వేసి చూడడం ఇదంతా మీరు అందరూ చూస్తున్నారుగా. పూజా కార్యక్రమం అంతా చాలా భారీ విధంలో జరుగుతుంది. ఈరోజు మహా అన్నదానం కూడా జరుపుతున్నాం. రేపు పూజా కార్యక్రమాలు కూడా ఉన్నాయి. చండీ హోమం కూడా జరిపిస్తున్నాం. సో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. 7 ఖండాలు దాటి ఇక్కడికి వచ్చి ఇండియాలో జరిగే విధంగా ఇక్కడ పూజలు జరపడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఆ విఘ్నేశ్వరుడు ఆజ్ఞలో ఆ అనుగ్రహం అందరి మీద ఉంటుందని కరుణిస్తూ థ్యాంక్ యూ అండి.